చాలా అంటే ఒకప్పుడు డాన్స్లోకి వస్తే కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు. అంటే ఈవెన్ మధ్యలో ఫ్యామిలీ కూడా వద్దని చెప్పారు. మనకు అవసరమా, మన అవకాశం కాదు ఇది. రిలేటివ్స్ కానీ ఉంటారు కొంతమంది, మనకు అవసరమా, మన అవకాశం కాదు, మనకి ఎందుకు జాబ్ చేసుకోవచ్చు కానీ చాలా షాప్లో చేసిన, లైఫ్ స్టైల్లో చేసిన, సేల్స్ మ్యాన్గా చేసిన, చాలా చేసినాం. ఇవన్నీ అన్ని ఏ టు జెడ్. కార్పెంటర్ వర్క్ చేసిండే, కొన్ని అయితే చెప్పొద్దు అనుకోండి. లైక్ అట్లా విజిటింగ్ కార్డ్స్ పంచుతారు కదా ఇప్పుడు డిఎల్ఎఫ్ ముంగల దాని దగ్గర పర్సనల్ లోన్స్ కోసం విజిటింగ్ కార్డ్స్. నడుచుకుంటూ డ్యాన్స్ క్లాస్కి వస్తుండే, నడుచుకుంటూ వెళ్తుండే. దాని తర్వాత సైకిల్ దాని తర్వాత బైక్ ఫాదర్ ఇప్పించారు, సెకండ్ హ్యాండ్లో బైక్ ఇప్పించారు అనమాట. దాని తర్వాత కార్ మన ఓన్గా తీసుకున్నాం. కావాలి ఎందుకంటే మనం కూడా ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే ఫాదర్ ఇంత కష్టపడి మనకి, ఇప్పుడు అందరూ అనుకుంటారు మమ్మీ 9 నెలలు కష్టపడుతుంది అని చెప్పేసి తనకి ఎక్కువ పెయిన్ ఉంటుంది, దాని తర్వాత 20 ఏళ్ళు మోసేది మాత్రం ఫాదరే కదండి. అండ్ అట్లా కదా మా ఇంట్లో ఇద్దరు మోసారు, మమ్మీ డాడీ ఇద్దరు సేమ్ ఎఫర్ట్స్ అనమాట. ఎవరు ఎప్పుడు కూడా కోప్పలేదు మా పైన. కాకపోతే ఏమంటారు, మనకి ఎందుకు బిడ్డ, మనకు అవసరం లేదు కదా, ఇది జాబ్ చేసుకుంటే 10-20 వేలు వస్తాయి కదా అన్నట్టే. అప్పుడు సిచ్యువేషన్ అట్లాంటిది కాబట్టి వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది కూడా బయట జనాలు చూస్తే వాళ్ళ ప్యాషన్స్ కోసం అని చెప్పి డ్యాన్స్ అనో లేకపోతే ఏదో ఒకటి అవ్వాలి నేను అని చెప్పి బయటకు వెళ్ళిపోయి ఏది చేయలేక వీళ్ళని మళ్ళీ ఫేస్ చేయలేక సూసైడ్స్ చేసుకున్నారు. రైలు కింద పడ్డము, బస్ కింద పడ్డము, లేకపోతే ఉన్న దగ్గరనే ఏదో ఒక సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోవడము. అట్లా నేను కూడా ఇంట్లో నుంచి వచ్చేసిన ఒకసారి. ఇంట్లో ఇట్లా సపోర్ట్ అంటే చేసిర్రు. నిన్న మమ్మీ ఇట్లా కాదు, వీడు ఉంటే నాకు సెట్ అవుతలేదు, నేను పోతా, ఏదో ఒకటి చేసుకొని వస్తా అని చెప్పిన. వచ్చేసిన అప్పుడు 2000 రెంట్, ఒక చిన్న హౌస్ తీసుకొని నేను ఫస్ట్ సింగిల్గా ఉండే. దాని తర్వాత ఇక డాన్సర్స్ కాబట్టి ఒక్కొక్క డాన్సర్ యాడ్ అవుతారు కాబట్టి నేను కూడా ఉంటా అంటే షేరింగ్లో అట్లా ఒక్కొక్క షేర్ అయిపోయి అక్కడ నుంచి ఇక నేను ఒక 7-8 ఇయర్స్ వరకు బయటనే ఉన్నా. ఇప్పటికీ మమ్మీ ఒకటే ఫీల్ అవుతుంది, నేను నీకేం చేయలేకపోయినా అని. నేనంటే నువ్వు చాలా చేసినావు చాలా అని చెప్తా. డాడీ నాకు నేర్పించింది ఏంటంటే ఎవరితో ఎట్టు ఉండాలి నేర్పించిండు. మమ్మీ నాకు ప్రేమ నేర్పించింది, ఎవరిని మోసం చేయొద్దు, ఏం చేయొద్దు, అమాయకంగా ఉండాలి. మనం అమాయకంగా ఉండడం తప్పేం లేదు. కాకపోతే మనల్ని ఎవడని మన అంటేనే మనం అనాలి. ఒట్టిగా ఎవరిని ఏమనొద్దని చాలా రేర్గా నేర్చుకున్నాను నేను కూడా. తర్వాత నేర్చుకున్నా. ఫస్ట్లో అట్లా ఉండకపోతుండే, ఎవడైనా అంటే ఇచ్చి పడేద్దాం అన్నట్టే ఉంటుండే. తర్వాత ఇది కాదు, మన పాయింట్స్ ఏం చేసుకోవాలి. అందరూ మంచిగా ఉంటారు యాక్చువల్, మనం మంచిగా ఉంటే అందరూ మంచి. ఇప్పుడు నేను బాగా మాట్లాడితే మీరు కూడా బాగా మాట్లాడతారు. అట్లా నేను బయటకు వచ్చేసినా ఇక మమ్మీ ఇప్పటికి ఫీల్ అవుతుంది, నీకు ఏం చేయలేకపోయినారా, కరెక్ట్గా నీకు వండి కూడా పెట్టలేదు, నువ్వు బయటనే బతుకున్నావు ఇన్ని రోజులు, నేను సంపాదించుకున్నావు, నేను చేసుకున్నావు అంటే నాది నేను చేసుకోలేదు. మీరు నాకు ఎంతో చేసి మీరు ఇవన్నీ నేర్పిస్తాను ఇక్కడ దాకా నేను వచ్చినా. ఇప్పుడు మీకు చేసి పెట్టాలని నాకుంది, మీకు కాదు ఇప్పుడు ఉండాల్సింది, నాకు ఉండాలి అదని చెప్పేసి నేను మమ్మీ వాళ్ళని మళ్ళీ చేస్తే ఇక ఆమె ఎప్పుడు ఎమోషన్ అయిపోతూ ఉంటుంది ఇక మమ్మీ ఊరికే. అంతే పాపం. అంటే ఎన్ని కష్టాలు పడి ఉంటుందో కదా, మీరు పుట్టక ముందు పడి ఉంటుంది, మీరు కష్టాలు అంటే దీంట్లో కూడా చెప్తాను. మేము పుట్టే ముందు అన్నారు కదా, ఇప్పుడు రేషన్ షాప్ ఉంటుంది కదండి, రేషన్ షాప్ దగ్గర రేషన్ ఇస్తారు కదా. మమ్మీ అక్క వెళ్ళి రేషన్ షాప్ దగ్గర అందరు వెళ్ళిపోయిన తర్వాత కింద పడిపోయిన రేషన్ ఉంటుందా, మా ఇంట్లో కోడి పిల్లలు అని చెప్పి తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. నేను చిన్నప్పుడు అంటే మాకు తెలియదు అప్పుడు, మమ్మీ వాళ్ళు చెప్పేవాళ్ళు తీసుకొచ్చి, కోడి పిల్లలు ఏం లేదు మరి అక్కడ, నేను మా అన్న మా అక్క మేమే. సో మా కోసం తీసుకొచ్చి అవన్నీ మళ్ళీ క్లీన్ చేసి, అంటే అప్పుడు నూకలు అయిపోతుండే, దాన్ని మేము మళ్ళీ కిచిడిలాగా చేసుకొని మాకు పెట్టేవాళ్ళం అనమాట. ఒక తేనె బాటల్ తీసుకుంటే ఇద్దరికి, తేనె చిన్నప్పుడు నార్మల్గా 1 వీక్ 1 మంత్ ఒక తేనె బాటల్ తీసుకుంటే ఇద్దరికి ఇట్లా జస్ట్ ఒక డ్రాప్ వేసేవాళ్ళంట డైలీ ఏడిసినప్పుడల్లా. ఆ స్టేజ్ నుండి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు అంటే లైఫ్ని ఇప్పుడు అలా చూస్తున్న వాళ్ళు నా కొడుకుని బాగా సంపాదించాలి, కూతుర్ని పెళ్లి చేసి పంపించాలి, వీళ్ళు అట్లీస్ట్ బ్రతికితే చాలు, మనకి కడుపు నిండా 3 పూటలు ఉంటే చాలు, ఇంకా వాళ్ళు ఏం చేయకపోయినా అనే దగ్గర నుండి మీరు ఇలాంటి కెరియర్ చూస్ చేసుకున్నారు అన్నప్పుడు పెద్ద ఛాలెంజ్ కదా. చాలా పెద్ద ఛాలెంజ్, అది అస్సలు సంబంధమే లేదు. ఎవరు మాకు బ్యాక్ బోన్ లేరు అసలు, మా ఖాందాన్ మొత్తం ఎవరు ఇందులో లేరు, దోస్తాన్లో కూడా ఎవరు లేరు. మనకు మనమే రావాలంటే చాలా కష్టం. సో అన్ని ఇయర్స్ తర్వాత అదే నాకు చెప్తున్నా, సపోర్ట్ ఉండే నాకు. మురళీ మాస్టర్ సపోర్ట్ చేసిండు, దాని తర్వాత పైకి వెళ్ళడానికి ఉదయం మాస్టర్ సపోర్ట్ చేసుకోవడం తప్పులేదు కదండి, అస్సలు లేదు. కాకపోతే ఒక్కరిదే టాటూ ఉండాలనుకుని ఒక్కరిదే టాటూ వేయించుకున్నా. ఫస్ట్ గురువు ఆయనే కదా మీకు, మీ ఫాదర్ తర్వాత ఫస్ట్ ఆయన లైఫ్ ఇచ్చాడు, ఈయననేమో ఆ లైఫ్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా సెటిల్ చేసుకోవాలి, లైఫ్కి అర్థం ఎలా అనేది ఈయన చెప్పారు కదా. దీని తర్వాత ఇంకా ఎంతమంది మనకు హెల్ప్ చేసినా కూడా ఫస్ట్ హెల్ప్ చేసిన పర్సన్ ఎప్పటికీ కూడా స్పెషల్ పర్సన్ పోతారు. నేను మరీ మాటిస్తున్నా ఇద్దరు మాస్టర్లకు కూడా, ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోను. దాన్ని ఏమంటారు, రుణం అని కూడా అనలేం దాన్ని, కానీ ఒక మంచి పేరు అయితే తీసుకొచ్చి పెడతాను మీకు అని చెప్పి మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. మీ పేరు ఖరాబ్ చేయకుండా ఒక పెద్ద స్టేజ్లో మీ ఇద్దరు పేరు చెప్తాను. ఇప్పటికి నా స్టేజ్ షివర్ అవుతుందంటే అర్థం చేసుకోండి. ఆ మాట నెరవేరుస్తా పక్కా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నేను ఇంత మంచిగా మీరు సపోర్ట్ చేసినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.